భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. భక్తులతో నిండిపోయిన రాజన్న ఆలయం. సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు సేవా కార్యక్రమం. బీడీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా స్పందించాలని తెలిపిన యూనియన్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిగ్నా పట్నాయక్ సోమవారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఓటు హక్కును తాను బాధ్యతగా వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. భారతదేశపు తొలి ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పోల్ శివ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరికల ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత తొలి ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసి అనేక మార్లు అనేక రోజులు జైలు పాలవడం జరిగింది. వారు ఈ దేశ అభివృద్ధి కోసం తన ఆస్తిని సైతం దేశానికి దారదత్తం చేయడం జరిగింది. ఆధునిక దేవాలయాలే ప్రాజెక్టులను నమ్మి అనేక ప్రాజెక్టులు కట్టి ఈ దేశానికి జాతీయం చేసి పంటలు వండడానికి ఈ దేశ అభివృద్ధి కోసం అనేక కృషి చేయడం జరిగింది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి మహనీయుని ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ నిర్దేశులు జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని గౌరవనీయులు మా మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ టౌనాధ్యక్షులు అలాగే మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం చేసిన సేవలను కొనియాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన సేవల ద్వారానే ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఆయన చూపిన మార్గంలో మా ప్రీతం నాయకులు శ్రీబాబు గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి అంటేనే శ్రీధర్బాబు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరంగల్ ఏవివి డిగ్రీ పీజీ కాలేజీలలో ఏర్పాటు చేసిన 6 పోలింగ్ కేంద్రాలలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఓటర్ల సరళి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు గురించి అధికారులు పోలీసులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 27 మే రోజు 8 AM to 4 PM ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలెక్షన్ హన్మకొండ డిస్ట్రిక్ట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర 67 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది. సో ఆల్ గ్రాడ్యుయేట్స్లకి రిక్వెస్ట్ దట్ మీరు డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి. ఈరోజు ప్రతి పోలింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, షేడ్ నెట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. గత లోక్సభ ఎలక్షన్ ఈసారి కూడా 5% ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సంటేజ్. సో మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం, డెఫినెట్లీ ఓట్ వేయండి. థ్యాంక్ యూ. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవో ఎన్రోల్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రెష్ నుంచి ఎలక్టోరల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో, కానీ డినోవో ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు, అందరి మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది. సో మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. సో అందరూ డెఫినెట్లీ ఓట్ వేయాల్సింది. 67 పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్, డ్రింకింగ్ వాటర్, తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఓటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్, హౌ టు ఓట్, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి హౌ టు ఓట్ అది ఒక చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టభద్రులు.
దండపల్లి మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధి హామీ కార్మికులను ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా 18 కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కుటుంబం ఫ్యామిలీ వాళ్ళది ప్రేమ్ సాగర్ గారు తనే స్వయంగా రావాలి అని అనుకున్నారు. సార్కి కాలికి దెబ్బ తాకి లెగ్మెంట్ అంటే నడవలేని స్థితిలో ఉన్నారు. అందుకని చెప్పేసి నేను రావడం జరిగింది. అమ్మ ఎలక్షన్స్కి ముందు ప్రతి మీటింగ్లో కూడా ప్రేమ్ సాగర్ గారు చెప్పిండ్రు, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి ప్రతిసారి చెప్పింది. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నా. ఇవాళ అంటే ఏదైతే ప్రభుత్వం నుండి వస్తుందో ఆ ఆర్థిక సహాయం కూడా మీ అందరి కోసం తీసుకొని రావాలి అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు అందరూ కూడా పనులకు వెళ్ళి రోజు కూలీలకు వెళ్ళి ఉంది అన్న ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా కొన్ని బియ్యం అలాగే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అట్లనే అంటే అదృష్టవశాత్తు మీ ఎవరు కూడా ఒక అమ్మ చనిపోయినరు, కానీ మిగతా వాళ్ళు మీ అందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డాం. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా అది భగవంతుడు కూడా మనకు కృతజ్ఞతగా ఉండాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో సోమవారం వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటేయడం జరిగింది. మరి అందరూ ఇక్కడ చూస్తే చాలామంది ఓటేయడానికి వచ్చింది. గ్రాడ్యుయేట్స్ అంటేనే వాళ్ళు ఎంతో తెలివిగా ఆలోచించి ఓట్లేస్తారు. మరి వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని కరెక్ట్ అయిన పర్సన్ ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. సామాజిక కార్యకర్తలు తుమ్మ రాజ్ కుమార్, మహమ్మద్ రఫీక్, కామాని రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ భక్తులు సేద తీరే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి మాల విరమణకి వెళ్తున్న స్వాములకు పండ్లు, అల్పాహారం, వాటర్ బాటిల్స్, ఎనర్జీ డ్రింక్స్ ఈ నెల 29 నుంచి 31 వరకు సుల్తానాబాద్ పట్టణంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ పక్కన గల పల్లా మహేందర్ నివాసం ఎదురుగా అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని హనుమాన్ మాల దారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జై హనుమాన్. అయితే ఈ వచ్చే నెల 1వ తారీఖు నాడు పెద్ద హనుమాన్ జయంతి ఉంది. ఈ సందర్భంగా గత 21 రోజు 41 రోజు నుండి హనుమాన్ మాలదారులు మాల వేయడం జరిగింది. ఈ సుల్తానాబాద్ అనేది పాత తాలూకా కేంద్రం. ఇక్కడ దీనికి అనుగుణంగా మంతిని కాన్స్టెన్సీ, పెద్దపల్లి కాన్స్టెన్సీ, రామగుండం కాన్స్టెన్సీలు ఆనుకొని ఉంటాయి. ఇప్పుడు ప్రతి గ్రామాన ఒక 100 మంది సాములు మ్యాక్సిమం ఉన్నారు. అయితే వీళ్ళంతా ఇక్కడ ఏంటంటే హనుమాన్ మాలధారణ సాములు ఇక్కడ కొండగట్టు దగ్గరనే ఉండడం వల్ల ప్రతి ఒక్కరు పాదయాత్ర చేసుకుంటా వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా సుల్తానాబాద్లో కనీ విని రీతిలో గతంలో ఎప్పుడు చేయని కార్యక్రమం సుల్తాన్లో చేద్దామని చెప్పి ఒకటి తలపించడం జరిగింది. సుల్తానాబాద్కు సుల్తాన్ నుండి కరీంనగర్ వెళ్ళే తోల నరహరి యశోద ఫంక్షన్ హాల్ పక్కబండి పల్ల మహేందర్ గారి ఇంటి ఎదురుగా ఒక స్టాల్ వేయడం జరుగుతుంది. ఆ స్టాల్లో రోజు అల్ప, మంచినీరు, మజ్జిగ మరియు పండ్లు, ఎనర్జీ డ్రింక్ సాములకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సద్వినియోగాన్ని సాములందరూ వినియోగించుకోవాలి. ఇదే కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి చాలామంది దాతల సాయంతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతలు ముందుకు రావచ్చు. మరియు సేవ చేయాలన్న గుణం ఉన్నవారు, అంటే మేము డబ్బు ఆర్థికంగా గీయలేమంటే సేవ చేయడానికి రాండి. రోజు ఉదయం 4 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. ఇక టెంటు, లైట్లు, గీట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మంతిని, రామగుండం, పెద్దపల్లి పరిసర ప్రాంతాలకి వచ్చే సాములందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వరంగల్లో నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు, 296 బ్యాలెట్ బాక్సులు అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రాసిందా చూసుకుంటే చూడండి చూడండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కోడే ₹100 స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం క్యూ లైన్ లో పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. వేకుజాము నుంచే భక్తులు తలా నిన్నాలు సమర్పించుకుని ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి కోడే మొక్కులు చెల్లింపుకై గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండి కోడే మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. పిల్లలకు స్కూల్ హాలిడేస్ దగ్గర ఉండడంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. జరగాలి స్వామి దిగాల ఫోటో లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని ప్రముఖ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ ఇస్రో డాక్టర్ టిపి శేషకుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని రజ్వీ-చమన్లో లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తన నూతన 5వ బ్రాంచ్ ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారులు యాదగిరి శేఖర్రావు, సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి, ఐవిఐ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత పాస్ల మహేష్, ట్రస్మా సురేందర్, లక్స్ విద్యా సంస్థల అధినేత ముస్తక్ అలీ, ప్రముఖ సీనియర్ సైంటిస్ట్ ఇస్రో డాక్టర్ టిపి కుమార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ టిపి శేషకుమార్ మాట్లాడుతూ ఎలా చదవాలి, ఎలా నేర్పాలి, విద్యార్థులకు అర్థమయ్యేలా చదివించడం, నేర్పించడం ఎలా అనే పుస్తకాలు తన వద్ద ఎన్నో ఉన్నాయని, అవి పిల్లలకు చదువు చెప్పడంలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. Nice, sir. Okay. Aisyah.
ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు టేకులపల్లి కామెపల్లి గార్ల బయ్యారంలో 13వ పోలింగ్ కేంద్రాలలో కొనసాగుతున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకోనున్న 12,087 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 పోలింగ్ కేంద్రాల పరిధిలో కొన్ని చోట్ల ఓటర్లు ఓటింగ్లో పాల్గొనేందుకు బారులు తీరారు. ఎన్నికల తీరును తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్ పర్యవేక్షణ చేస్తుండగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో బందోబస్తును ఇల్లందు డీఎస్పీ చంద్రబాను, సిఐ కర్ణాకర్ పర్యవేక్షణ చేస్తున్నారు. టేకులపల్లిలో 2 పోలింగ్ కేంద్రాలలో 2031 మంది ఓటర్లు, కామెపల్లిలో 2 పోలింగ్ కేంద్రాలలో 2071 మంది ఓటర్లు, 2 పోలింగ్ కేంద్రాలలో 1946 మంది ఓటర్లు, బయ్యారంలో 2 పోలింగ్ కేంద్రాలలో 1720 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ హోటల్ శ్వేతలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు. స్టోర్ రూమ్ లో కాలపరిమితి ముగిసిన ధాన్యాలు, నాసిరకం ధాన్యం, ఆహార పదార్థాలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చాక్లెట్ సిరప్స్, స్వీట్లకు వినియోగించే నాణ్యత లేని ఫుడ్ కలర్స్ ను గుర్తించిన అధికారులు. ఎక్స్పైర్ అయిన జీడిపప్పు, ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇతర తినుబండారాలు. కొనసాగుతున్న తనిఖీలు. అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరఫున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ళ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతావి కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి. శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSAI యాక్ట్ ప్రకారం అన్నిటి మీద చర్యలు ఫినిష్ అవ్వలేదు.
నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతూనే ఉంది, ఇంకా జరుగుతూ ఉంది. బైపాస్లో ఉన్న ప్రముఖ హోటళ్లపై ఎందుకు దాడులు చేయట్లేదు మీరు? కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానంటే నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. రాజామహేశ్లో ఎప్పటికైనా కంప్లైంట్స్ వస్తున్నాయి మేడం, వాళ్ళ మార్పులు ఎప్పుడు రాలేదు. వాటి మీద నోటీసులు ఏమైనా ఇచ్చారు ఇంతవరకు మీరు ఏమన్నా రాజామహేశ్ మీద? స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్గా రైట్స్ జరుగుతున్నాయండి, ఇది డీటెయిల్గా ఇప్పుడు చెప్పకూడదు. నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. ఇంతకు ముందు గురించి కాదండి, ఇంతకుముందు చాలా కేసులు అయినాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళమండి. దీనికి సంబంధించి సాయంత్రం వరకు మీకు సమాచారం. నా పేరు అమృత రెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.